వనపర్తి వార్ ఎంతవరకు వచ్చింది? చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి ఎపిసోడ్ పై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి క్లారిటీ ఇచ్చింది? క్రమశిక్షణ కమిటీ విచారణపై మేఘారెడ్డి ఏమంటున్నారు? వనపర్తి కాంగ్రెస్ లో రాజుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకున్నారన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డిపై చర్యలకు మినీ యుద్ధమే చేస్తున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ఖర్గే సహా పలువురు నేతలను కలిశారాయన. ఇటు శనివారం భేటీ అయిన క్రమశిక్షణ కమిటీ సైతం చిన్నారెడ్డి కామెంట్స్ పై చర్చించింది. మేఘారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ కి చిన్నారెడ్డి వివరణకు అసలు పొంతన లేదని చెప్పింది. మరోమారు ఇద్దరిని పిలిచి మాట్లాడాక నిర్ణయం తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. చిన్నారెడ్డి గారు మాట్లాడినటువంటి పెన్ డ్రైవ్ కూడా మాకు ఇచ్చారు. ఆ పెన్ డ్రైవ్లో వారు ఏం మాట్లాడారు అనేది పూర్తిగా కంప్యూటర్లో పెట్టి అందరూ కూర్చొని మా కమిటీ మెంబర్స్ అందరూ దాన్ని వినటం జరిగింది. చిన్నారెడ్డి గారు వివరణ ఇచ్చిన తర్వాత మరి ఈ కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ ఒకసారి పిలిచి చిన్నారెడ్డి గారు ఇచ్చినటువంటి సమాధానానికి మీరిచ్చిన కంప్లైంట్కి చాలా తేడా ఉంది, వారి దగ్గర కూడా మళ్ళీ వివరణ తీసుకొని. ఇటు చిన్నారెడ్డి వివరణపై మేఘారెడ్డి కూడా స్పందించారు. చిన్నారెడ్డి వివరణతో తాను సంతృప్తి చెందలేదన్నారు. చిన్నారెడ్డి వివరణలో అన్ని అబద్ధాలే ఉన్నాయన్నారు. మళ్లీ కమిటీ పిలిస్తే వెళ్లి తన వర్షం చెబుతానన్నారు మేఘారెడ్డి. చెప్పనట్లు చేసినట్లు కొన్ని ఇబ్బందికరమైన వ్యాఖ్యలు. నేను అసలు ఏఐసిసిని ఏమనలేదు, పిసిసిని ఏమనలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దానిలో ఆయన 2-3 విషయాలు చెప్పుకున్నాడు. దానిలో ఒకటి, నేను అసలు అవన్నీ కామెంట్ చేయలేదన్నాడు. అవన్నీ వీడియో రికార్డ్స్, మిగతా రికార్డ్స్, దానికి సంబంధించిన ఆడియో రికార్డులు అన్నీ మా ఏఐసిసికి పిసిసికి ఇచ్చున్నాము. దాంతోపాటు ఇంకా కొన్ని పార్టీ సీనియర్స్ జూనియర్స్ అన్నాడు. అట్లా కాంగ్రెస్ పార్టీలో నేను ఏ పోస్ట్ ఇచ్చినా, నేను ఏం చేసినా మా డిసిసి అధ్యక్షులు మేము కలిపి 95% పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నాము. అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆయనతోనున్నది మా వర్షన్ అంతా ఒకటి. ఆయన కాంగ్రెస్ వాది, సీనియర్ నాయకుడు అని చెప్పుకుని ఆయన మొత్తం బీఆర్ఎస్ పార్టీలను తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నెంబర్ పెట్టుకొని తిరుగుతున్నాడు. సో అది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. ఆ ఓడిపోయిన నిరంజన్ రెడ్డి గారి మనుషులంతా ఆయనతో పట్టుకొని తిప్పుతున్నాడు. అది మారమని చెప్తున్నాం, అది పద్ధతి మార్చుకోమని చెప్తున్నాం. ఏది ఏమైనా నిన్న ఇచ్చిన ఆయన షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చిన్నాడు. సో ఆ రిప్లైలో అన్ని అబద్ధాలు ఇచ్చినాడు, యాక్షన్స్ అని పక్కన పెట్టున్నాడు. మొత్తంగా చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మేఘారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? డిసిప్లినరీ కమిటీ ఏం తేల్చబోతోంది అన్నది చూడాలి.